हाँ 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 అబ్బా ప్రశాంతంగా ఉంది. ఇలా ఆదివారం ఆదివారం అంటేనే హాయి వారం. అబ్బా ఛాయలా చక్కెర చేప తాగకుండా ఇంకేమైనా వేసినావానే? ఇంకేవేస్తారు పాలు పోసి నీళ్ళు పోసినాక అంతే. దేహే అది కాదు, తాగుతంటే కమ్మగా మింగుతంటే సమ్మగా పోతుంది. నాకోసమేనా స్పెషల్గా చేసినావా? అరే ఒకటి వేసిన కాదు, అబ్బా ఏంటిదే అది? ప్రేమనే ప్రేమ. అవలే అప్పటి నుంచి చెప్తలేవేందే మరి? నువ్వు కనిపెడతావు అనుకున్నా కనిపెట్టలే. రేపు కూడా ఇట్లనే ఛాయ్ తీసుకురా, అప్పుడు కనిపెడతా. మాసాలు గాని షాయి తాగి బయటికి పోయి చికెన్ తీసుకురా. అవలో అది కూడా నువ్వు చెప్పాలా? ఇవాళ ఆదివారం, ఆదివారం అంటేనే నీసు వారం. ఎప్పటి లెక్కనే పోయి తొంటి బొక్క రాకుండా ఎన్ను బొక్క ఇరగకుండా చిన్న చిన్న ముక్కలు కొట్టుకొని కొసకు కొసకు కొత్తిమీర కూడా పట్టుకొని వస్తేనే తెస్తావు గాని ఎంత తెస్తావు? ఏహే ఉన్నది ఇతరమేనా? కందుల కూర గట్టిగా తింటాం కాబట్టి ఒక కిలో అంతా పట్టుకొస్తా. కిలో సరిపోదు గాని 2 కిలోలు పట్టుకరా. ఎందుకే? కిలోకే కీసుమంటాం. ఇద్దరికి కిలో సాగుతుంది గాని నలుగురికి సాలదు కదా. అగో నాకు తెలియకుండా నలుగురు అంటాను. రాత్రికి రాత్రి ఇద్దరిని అన్నావా ఏంది? గది కాదు, మా అన్నలు వస్తారు అందుకే. అగో మీ అన్నలు ఎందుకు వస్తారే? మా అన్నలు ఎందుకు వస్తారు అంటానవా? నేను పిలుస్తానే వస్తారు. సరే గాని నువ్వు పోయి చికెన్ తీసుకురా పో. ఇది పోయేది ఒక షాయ పట్టుకుపోతుంది. నీ తెచ్చుడు అట్లా పోను. అయినా వాళ్ళని ఇప్పుడు ఎందుకు రమ్మన్నవే? ఎందుకు రమ్మన్నావంటే చూడకుండా అయింది రమ్మంటానా? చూడముందు అయితే నువ్వే ఆడిపోయి చూడవే కానీ వాళ్ళని ఇడికి ఎందుకు రమ్మంటానవే? ఎప్పుడు నేనే ఓడైతాంది అందుకనే పిలిచిన. రమ్మన్నదాని నేను ఇంట్లో లేనప్పుడు రమ్మన్నదే కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు రమ్మంటానవే? నువ్వు లేని రమ్మంటే వాళ్ళని ఎవరు అరుచుకుంటారు? ఆ బిల్లి పిత్రిగాలను అరుచుకోవడానికి నేను రెస్ట్ తీసుకునే ఆదివారాన్ని రెస్ట్ చేసుకోమంటావా? అసలు నీకు మా వాళ్ళంటే ఎందుకు నచ్చది? ఎందుకు నచ్చాలో చెప్పు. అయినా నీకు నన్ను ఇచ్చే ముందట ఏమని చెప్పారు మీ వాళ్ళు? ఏమన్నారు? నీకు పిల్లనిచ్చుడే కాదు బంగారం వచ్చి బండి కూడా పెడతా అన్నారు. అదే బండి మీద రావాలి, అదే బండి మీద పోవాలి అన్నారు. అయితే ఇప్పుడు ఏమైంది? పిల్లనిచ్చారు కానీ మరి బండి ఏది? ఎందుకు అట్లా ఎన్ని రెస్ట్ కుక్కలు కొడతాను? వాళ్ళకి వెళ్ళద్దా? వాళ్ళకి వెళ్ళదా? నీ పెద్దన్న కొంటాడు బండి, నీ తమ్ముని కొంటాడు బండి, నడుపస్తే మీ నాయనమ్మకు కూడా కొంటాడే బండి. నాకని వరకే వెళ్ళదు. అయినా మీ వాళ్ళని చూస్తుంటే నాకు ఎక్కన్నో కట్టగుచ్చినట్టు అవుతుందే. పాడిందే పాశ వాళ్ళ దాసరా అన్నట్టు నీ కొలుపు నీదేనా? పొద్దు పోతాంది చికెన్ పట్టుకురాపా. అంటే నేను ఇంతసేపు వరినాక వస్తుందేనా? పోయి గాడి కాళ్ళు పట్టుకున్న వసుదేవుని లెక్క అయింది నా పరిస్థితి. వాళ్ళైతే రాని ఎట్లా తింటారో చూస్తా. వాసన వరంగల్ దాకా పోతాను. నాకన వరకేమో ఉల్లిగడ్డ చేసి అటు ఇటు కొలిచ్చి నా మొక్క కావాలి. అంత మంచిగా ఆరా చెల్లె. ఏం సంగతిరా, బాగున్నావా? మంచిగానే ఉన్నాము. కాలు చేతులు కడుక్కోపోర్రి అన్నం తిందురు. సరేరా. సరే చెల్లె. అన్నలు కూర్చోర్రి, నేను అన్నం పెట్టుకొస్తా. ఆగరా అది జర నిమ్మలంగాని వాళ్ళు ఇప్పుడే వచ్చి. ఆవు బావా, నీకు ఆఫీస్ లేదా? ఉన్నది కానీ నేనే ఇవ్వాలి, ఆదివారం కదా. అయ్యో ఇవాళ ఆదివారంగా నేను మర్చిపోయినా. ఇప్పుడు అనిపిస్తుంది ఆఫీస్ ఉంటే మంచిగా ఉండాలి. అరే చూసినావారా, పని ఎట్లా ఎన్నో భావం చూసి నేర్చుకోవాలి. ఇవాళ ఆదివారం అయినా ఆఫీస్ పోతా అంటుండు. ఆవు బాబా, మా కోసం మటన్ తెచ్చినావా చికెన్ తెచ్చినావా? ఇవాళ ఈ ఎదవలు మందడక ముందే తంస తీసుకొచ్చి ముందర పెట్టాలి కుయ్య అనుకుంటుంటారు. ఏ ఊకో అన్న,
బావ మన కోసం చికెన్ తెచ్చిండు. మంచిగానే కనిపెట్టినావు బామ్మర్ది. ఈ దుకాణం దాకా పోయి తంసబందుగా తప్ప. అయ్యో బావా మందులకు థమ్సప్ ఎందుకు? నీళ్లుంటే సరిపోతుంది. మంద ఎక్కడిది? మందు లేదు గిందు లేదు. అయ్యో తెలియకన్నా నువ్వు మా కోసం కళ్ళు చెప్పినావు కదా. మీరు అత్తరని మీ చెల్లె ఇప్పుడే చెప్పే. నేను గవర్నర్ చెప్పినా. ఏం గత్తి తెల్ల కళ్ళుకు ఎలా దాటిపోయినా ఎర్ర కళ్ళుకు ఎలా దాటిపోదు. పోయి తీసుకురాపో. ఇక్కడ ఎందుకు చెల్లే, ముగ్గురం పోయి బయటనే తాగేస్తాం మేము. అబ్బా అన్న పక్క చెప్పినావు కదా, బయట వేద్దాంపా. ఇగో మా అన్నలకు రూపాయి ఎక్కువైనా సరే మంచి రుచున్న మందు ఓపి. ఇంత గడ్డి మందు మొత్తం తాగిస్తారు కొడుకు. ఏంది ఏమంటాను? ఏం లేదే, మంచి మంద తీసుకుంటా. ఏంది బావకి అలకడి తక్కువ మందు తెచ్చినావు? పిరం మందు లేదా? తీర్థ ఏంటిది? మీరు ఎట్లాగో మందు అవుతా అన్నారు కదా, తీరం మంది ఎందుకని అరకడ తక్కువ మందు పట్టుకొచ్చిన. ఏంది బావా 10 మందికి చెప్పుకునే మందు తేవాలి మేము వచ్చినామని. మరి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎంతమంది చెప్పుకునే మందు పట్టుకొచ్చిర్రు? మా గురించి ఎంతమందికి చెప్పినా నచ్చదు బావా, అందుకోసమే నీకు తేలే. మీకు ఎట్లా సిగ్గు లేదురా అడగడానికి? అయినా మీరు కుక్కల కన్నా అటినవరా? అన్ని సందర్భాలలో అన్ని దొరుకుతాయా బావ? ఉన్నది చదువుకోవాలి, ఉన్నది మింగిపోవాలి. ఇంకెట్లా సిగ్గు లేదురా? మిమ్మల్ని ఇవాళ సుక్క ముట్టనియా, మెతుకు తిననియ. ఏంది బావ సప్పుడు ఎత్తులు? ఏం ఆలోచిస్తాను? మా దోస్తుగాడు ఊరిడిచిపెట్టి వారం రోజులే ఎటువైనా అని ఆలోచిస్తాను. గంతగానో ఆలోచించడం ఎందుకు బావా? ఆయన ఊరుగాని ఊరికేండా, దేశం కాని దేశం పోయిండా? గంత ఆలోచిస్తాను ఎందుకా? వారికి పిల్లనిచ్చిన అత్తగారు ఆకిలి దేవర చేసుకుంటారా అని వారిని ఇంటికి పిలిచిర్రు. వీడు ఊపుకుంటా అత్తగారు ఇంటికి వేయడు. ఊపుకుంటా వేయడానికి ఆపకుంటా ఆపు పోసిర్రు. ఆపు పోసినాక పాత ముచ్చట్లన్నీ ముంగటేసిర్రు. వానికి గుండెలకెళ్ళి గుర్తుకొచ్చింది వాని అత్తగారు బండి పెడతా అన్నారు. ఆయనతో పక్క పొంటి ఉన్న బండ తీసిండు, మావని ఎత్తి మీద వేసిండు. మావ పుట్టుకున్న వీకిండు. అమ్మ అన్ని ముచ్చట్లు ఇప్పుడు ఎందుకు బావా? అవన్నీ ఇష్టపెట్టి ఇప్పుడు. సరే గాని బామ్మరుదులు నాకు బండి పెడతా అన్నారు, పెట్టిండ్రా? పెడదాం బావా, పెట్టుడే. అవ్వలే ఇక ఎప్పుడు పెడతారావా? మస్తు దాటిపోయా. బావా మా నాన్న మాట ఇచ్చిందంటే పెట్టుడే. అయ్యో చెప్పుడు మర్చిపోయిన బామ్మరుదులు. మా దోస్తుగాడు వాళ్ళ బామ్మరుదులను కూడా కొట్టిండు. వాడు కూడా తెచ్చిండా? సావలే, జస్ట్ కాలు రెక్కలు ఇరిగినాయి గంతే. మరి గంటగానం కొట్టిండా బావా? ఎట్లా కొట్టిండంటే కర్మడికి గెలుపుతుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది తమ్మి. అవి మందంతా ఏమవుతూ ముక్కడంటే తిని ఇంటి బాగా పడదాంపా. బామ్మరి ఇంతమన్నా పోతాను. నీ తాగుడికి అగ్గి తలగా, తాగపోతే ఏమైతుంది బావా? ఇంటికైనాక చూసుకుందాంపా. ఇంతగానే తాగినా కొంచెం కూడా ఊతలేరేంది? మేమేడ తాగిన చెల్లె తాగలే. అగో ఎందుకు? మద్యపానం ఆరోగ్యానికి హానికరం. నన్ను చూస్తానవేందే? నేనేం చేసినా? వాళ్ళు లాగా అన్నారు, తాగలేదు. సరే తిందురు రారి. అయితేనే బొమ్మది మీకు అసలు ముచ్చట చెప్పినా గానీ మొదటి ముచ్చట మర్చిపోయినా. మొదటి ముచ్చట్నా? గదేనో మా దోస్తు గాని ముచ్చట. బావా మళ్ళా అదే ముచ్చట్నా? ఆ లొల్లైపోయింది కదా. గదేనో నాకు అసలు కథ పూర్తి చేయకపోతే మనసున పట్టది. ఇప్పుడు గయాన్ని ముచ్చట్లేందుకు? సపడే కదినరి. నీకేం తెలియదు, నువ్వు సపడ కూకోయే. మీ ఆడోళ్లకు 3 బార్ల కాడ 4 కూర్చుంటే ముచ్చట్లు వస్తాయి. మా మగవాళ్ళకు తాగే కాడ తినే కాడ వస్తాయి. ఏమంటావు పెద్ద బామ్మరిది? అంతే బావా, కరెక్టే. అయితే ముచ్చట ఏంటంటే బామ్మరిది,
మా దోస్తుగాడు వాళ్ళ మామతోటి తిందామని ఇట్లనే కూర్చున్నాడట. ఇక అందరు కలిసి తింటా అంటే అని మనసున ఒక ఆలోచన పడ్డది. అయితే వాళ్ళ మామ వారికి బండి కొనిస్తా అని కొనియలేదట. అది తాగినాక వచ్చిందేమో కదా. అదేమో సెకండ్ వాళ్ళు వచ్చినప్పుడు, ఇదేమో ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు. ఎందుకు బామ్మది మాయలే కొంచెం పడతావు. మళ్ళీ ఈసారి కూడా అలా మావ వచ్చిందా? ఆయన సెకండ్ సారే చచ్చిపోయా, మళ్ళీ ఫస్ట్ సార్ ఎట్లా చచ్చిపోతాడు? మరి ఈసారి అలా బామ్మర్ తెచ్చిందా? లే 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 ఈసారి బొమ్మర్ చేస్తే సెకండ్ వాళ్ళు ఎట్లా తయారవుతుంది? బావా నువ్వు చెప్పేది మాకు ఏం అర్థమైతలేదు. చెప్పడానికి ఏం భాగ్యం బామ్మది, కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. గిట్లనే మా దోస్తుగాడు ప్లేట్లో అన్నం పెట్టుకొని ఒక్క బుక్క పెట్టుకున్నాడో లేదో. నీకు ఏం రోగం పుట్టిందని మా అన్నలను కొట్టేదో కొట్టినావు? గట్లనేనా ముచ్చట చెప్పేది? ఇప్పుడు ప్రశాంతంగా ఇలా పులుసే ఉన్నది. ఇట్లా చేస్తావా తెలిసే మా అన్నలకు టీవీలో పెట్టించిన